జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఒక హెచ్చరిక లాంటిది ఈ శ్లోకం. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైతే వచ్చే అనర్థాల గురించి ఈ శ్లోకం చెప్తుంది. మనము చాలా అడ్వాన్స్డ్ అయిపోయాం అనుకుంటున్నాం, కానీ మానసిక ప్రశాంతత ఎక్కడుంది? అనుబంధాలు ఎందుకు దూరమవుతున్నాయి? 5000 ఏళ్ల క్రితమే ఈ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఒక భయాన్ని వ్యక్తపరిచాడు. అదే అర్జున విషాదయోగంలోని 40వ శ్లోకం. ఇది కేవలం పాతకాలం మాట కాదు, నేటి జనరేషన్ గ్యాప్కు అసలైన పరిష్కారం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులకృష్ణం అధర్మోభివచ్యుత. కులక్షయం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది. కులక్షయం వల్ల అనాదిగా వస్తున్న ఆచారాలు నశిస్తాయి, అనాచారాలు దురాచారాలు ప్రబలమవుతాయి. శాస్త్రాలు బోధించే ధర్మాలు పాండిత్యం ఉన్న వారికి తెలుస్తాయి. ఇవన్నీ శాస్త్ర ప్రబోధాలు. అలా కాకుండా సదాచారవంతులైన పెద్దలు బోధించే ధర్మాలు కులధర్మాలు. అట్టి సాంప్రదాయక ధర్మాల వలన కులంలో ధర్మజీవనం కొనసాగుతుంది. అయితే యుద్ధంలో కులధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోతే ఆ తర్వాత కులధర్మాలు సాంప్రదాయాలు కనుమరుగైపోతాయి. ధర్మజీవనము అడుగంటిపోతుంది, అధర్మము ప్రబలుతుంది. కులములో అధర్మం పెచ్చు పెరిగితే ఆ తర్వాత అంతా దోషయుతమే అవుతుంది. ఇక్కడ అర్జునుడు భయపడింది రాజ్యం పోతుందనో చనిపోతామనో కాదు, ధర్మం పోతుందని. పూర్వము ఇంట్లో పెద్దలు ఉండేవారు, తప్పు చేస్తే మందలించేవారు. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అనే ధోరణి పెరిగింది. ఇది స్వేచ్ఛ అనుకుంటున్నారు, కానీ ఇది ధర్మం నుంచి దూరం అవ్వటం. సంప్రదాయం అంటే చాదస్తం కాదు, మన ఇంట్లో పాటించే చిన్న చిన్న ఆచారాలు మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాయి. అది పోయినప్పుడు ఆ ప్లేస్లోకి అధర్మం అంటే వ్యసనాలు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం వస్తాయి. వేర్లు లేని చెట్టు గాలికి పడిపోతుంది. అలాగే మన మూలాలు మర్చిపోతే సమాజంలో మనము వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. ఈ శ్లోకం నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు: పెద్దలతో కమ్యూనికేషన్ చేయటం. వారానికి ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళతో మనసు విప్పి మాట్లాడండి. మన తాత ముత్తాతల విలువలు కేవలం ఆచారాలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా తీసుకోండి. మన ప్రవర్తన కేవలం మన మీద మాత్రమే కాదు, మన కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అర్జునుడు భయం అప్పట్లో యుద్ధం గురించి కావచ్చు, కానీ ఇప్పుడు అది మనం ఇంటి గుమ్మం ముందే ఉంది. ధర్మాన్ని కాపాడుకుందాం, అది మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షితః. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.